నా పేరు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ, ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త. అట్లాగే ఎంఆర్పిఎస్ నాయకులు కిరణ్ మాదిగ, హైకోర్టు అడ్వకేటు కృష్ణ మాదిగ, అట్లాగే ఆలేటి యేసుపాదం, ఎర్రంశెట్టి ప్రసాద్ రిల్లి సంక్షేమ నాయకులు. దాదాపుగా ఈరోజు విజయవాడలో ముఖ్య నాయకులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నియమించి రాజీవ్ రంజాన్ మిశ్రా ఐఏఎస్ రిటైర్డ్ అధికారి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడాన్ని ఏపీ ఎంఆర్పిఎస్గా ఆయనకు మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. 30 ఏళ్ల సుదీర్ఘకాల ఉద్యమ పోరాటంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల మాదిగలంతా హర్షిస్తున్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో ఈ కమిషన్ వేయడం సామాజిక న్యాయం మాదిగలకు జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ కృతజ్ఞత యాత్ర ఎందుకు మేము చేపట్టాల్సి వచ్చిందంటే, సుప్రీం న్యాయ ధర్మాసనం ఆగస్టు 1వ తేదీన 7 సభ్యులతో కూడినటువంటి చంద్రచూడ్ గారి నేతృత్వంలో రాష్ట్రాలకు అధికారాన్ని ఇస్తూ ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే, ఎస్సీల మధ్య వివక్షత ఉంది, అసమానతలు ఉన్నాయి, బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జన్ రావులు అందించిన రిజర్వేషన్ ఫలాలు షెడ్యూల్ కులాలు మొత్తానికి చేరాలంటే ఎస్సీలలో వర్గీకరణ జరగాల్సిందేనని సుప్రీం న్యాయ ధర్మాసనం ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పుకు కట్టుబడి ఇప్పటికే కర్ణాటక, హర్యానా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ముందుకొచ్చాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించిన రోజునే, తీర్పు వెలువడిన రోజునే నేను గతంలో చేసింది నేనే, ఇప్పుడు చేయబోయేది కూడా నేనేనని చెప్పి మాదిగలకి పెద్ద ఎత్తున భరోసా ఇవ్వబట్టే ఆగస్టు 16న హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత యాత్ర చేపట్టి మాదిగలంతా ఈ రోజున ముగింపు సభ విజయవాడ హోటల్ ఐలాపురంలో డిసెంబర్ 10వ తేదీన ఆయనకు కృతజ్ఞత సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకు మేము నిర్వహించాల్సి వచ్చిందంటే 1950 నుంచి 2000 సంవత్సరం వరకు మాదిగలకు వచ్చిన ఉద్యోగాలు కేవలం 18,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. మరి నారా చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ చేయడం వల్ల 2000 నుంచి 2004 వరకు 25,000 ఉద్యోగాలు వచ్చాయంటే మాదిగల పక్షాన, సామాజిక న్యాయం పక్షాన 58 కులాలకు సామాజిక న్యాయం చేయాలన్న దృఢ సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి చేయడం వల్లే మాదిగ ఉప కులాలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లే. ఇటీవల జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి ముందు 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఎస్సీలలో ఉంటే అందులో కేవలం మాదిగలకి 8 సీట్లు మాత్రమే ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అవమానిస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావటానికి ముందు 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో సగం సీట్లు మాదిగలకి కేటాయించి సామాజిక న్యాయం పాటించినందుకే మేము కృతజ్ఞత యాత్ర చేపట్టామని సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి మాదిగల్ని అవమానిస్తే, చిన్న చూపు చూస్తే, మాదిగలు నిర్లక్ష్యం చేస్తే మాదిగలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేశాడు. మాదిగల మీద దాడులు జరిగినా పట్టించుకోలేదు. ఎస్సీ రిజర్వేషన్ విషయంలో మోడీని 10 సార్లు కలిసినా ఒక్కసారి కూడా మాదిగల గురించి మాట్లాడలేదు. అదేవిధంగా మాదిగలకు రాజకీయంగా సగం సీట్లు కేటాయించకుండా కేవలం 8 సీట్లు మాత్రం ఇచ్చి అవమానించిన జగన్మోహన్ రెడ్డిని నిన్నటి ఎన్నికల్లో మేము మాదిగలంతా కలిసి మెజారిటీగా ఓడించడం అనేది జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసింది వర్గీకరణ చంద్రబాబు నాయుడే, ఇప్పుడు చేయబోయేది కూడా చంద్రబాబు అని మాదిగలంతా కూడా యావత్ మాదిగలు పూర్తిగా నమ్మకం పెట్టుకొని ఉన్నారు. మాదిగలకు ఇచ్చిన భరోసాని దృష్టిలో పెట్టుకొని ఆయనకి మేము కృతజ్ఞత యాత్ర చేపట్టాం. ముగింపు సభ విజయవాడ ఐలాపురం కన్వెన్షన్ హాల్లో డిసెంబర్ 10వ తేదీన నిర్వహించబోతున్న దానికి మాదిగ ఎంపీ, మాదిగ ఎమ్మెల్యేలు, మాదిగ చైర్మన్లు, మాదిగ ప్రజాప్రతినిధులతో పాటు తెలుగుదేశం పార్టీ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఆ రోజు మేము ఘన సన్మానం చేయబోతున్నామని సందర్భంగా తెలియజేస్తూ
ఉమ్మడి 13 జిల్లాలో ఉన్న ఏపీఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకులతో పాటు, మాదిగ సంఘాలతో పాటు, మాదిగ ఉపకులాలతో పాటు అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున దిగ్విజయంగా విజయవంతం చేయాలని సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం.